దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఈ దిన వాగ్దానం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానము సమాధానం అని చెప్పి నేను వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానంలో దేవుడు చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని చెప్తున్నాడు. ప్రజలందరికీ స్వస్థత కలుగుతుంది, అన్ని విధాలుగా స్వస్థత కలుగుతుంది. కనుక దేవుడు చెప్తున్నాడు, వారిలో కృతజ్ఞత బుద్ధి. మనలో కృతజ్ఞత బుద్ధి అనేది ఉన్నప్పుడు మనం స్వస్థత పొందుకుంటాం. ఎప్పుడు స్వస్థత పొందుకుంటామంటే, కృతజ్ఞత బుద్ధి ఉండి మనం దేవునికి లోబడి దేవుని వెంబడిస్తూ ప్రజల పట్ల సమాధానం కలిగి అన్ని విషయాల్లో దేవుని మహిమకరంగా ఉన్నప్పుడు మనకి స్వస్థత అనేది శీఘ్రంగా కలుగుతుంది. అందుకోసమే దేవుడు చెప్తున్నాడు, దూరస్తులకు సమీపస్తులకు సమాధానం సమాధానం అని. ఇక్కడ దూరస్తులు అంటే దూరంగా, రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. దూరంగా అంటే ఆత్మీయ జీవితంలో దూరంగా ఉండే వాళ్ళకి, శారీరకంగా దూరంగా ఉండే వారికి కూడా, అందరికీ ఆత్మీయ జీవితంలో యేసయ్యకి సమీపంగా ఉండే వాళ్ళకి, శారీరకంగా సమీపంగా ఉండే వాళ్ళకి, ఎవరికైనా వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు సమాధానం అని చెప్తున్నాడు. దేవుడు సమాధానం ఇస్తున్నప్పుడు మనం కూడా సమాధానం కలిగి వెళ్ళినప్పుడు యేసయ్యతో కలిసి జీవిస్తూ ఉంటాం. కనుక సమాధానం అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యం. సమాధానం లేకపోతే ఎన్నో జీవితాలు పాడైపోతాయి. సమాధానం కలిగి దేవుని వైపు చూచినప్పుడు ఆయన మనకి స్వస్థత శీఘ్రంగా దయచేస్తాడనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమందరం స్వస్థత పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి, మేలు పొందుకోవాలి, దీవెన చూడాలి, అభివృద్ధి పొందుకోవాలి, వెలుగును చూడాలి, సమాధానం పొందుకోవాలి, ఇంకా అనేక ప్రజలకి సమాధానాలుగా మనం ఉండాలి. కనుక దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, నేను నిన్ను స్వస్థపరిచెదనని యెహోవా సెలవిస్తున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నను దేవుని వైపు తగ్గించుకొని కృతజ్ఞత బుద్ధి కలిగి దేవుని వైపు తిరుగుతున్నప్పుడు దేవుడు సమాధానం ఇస్తానని, స్వస్థపరుస్తానని తెలియజేస్తున్నాడు. దేవుని నామానికి భయం కలుగును గాక. ఎంతమందికి అయితే స్వస్థత లేదో వారందరికీ యేసు నామంలో స్వస్థత కలుగును గాక. ఎంతమందికి అయితే విడుదల లేదో వారందరికీ యేసు నామంలో విడుదల దొరుకును గాక. శాంతి సమాధానం లేక ఎంతమంది బాధపడుచున్నారో వారందరి కుటుంబాల్లో వారికి సమాధానం శాంతి కలుగును గాక. దేవుడి వాగ్దానాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడు అయిన నా యేసయ్యా, నీ కోట్లాది వందనాలు, కృతజ్ఞత స్తోత్రములయ్యా. మేము దూరస్తులుగా ఉన్నాను ప్రభా, ఎంతో ప్రేమించి మరలా సమాధానం అని స్వస్థత అని తెలియచేస్తున్నందుకు వందనాలు. ఎంతోమంది సమాధానం లేక స్వస్థత లేక బాధపడుచున్నారు, దుఃఖిస్తున్నారు. వారందరినీ నువ్వు ముట్టయా, తాకయా, విడుదలివ్వయా, వెలుగుతో నింపయా, అభిషేకంతో ఆత్మతో మమ్మల్ని నింపయా, నీ పునరుత్థాన శక్తిని దయచే బలము జీవంతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ దినమంతయు ప్రయాణాల్లో ప్రభా, పనుల్లో నువ్వు మాకు తోడై ఉండండి. ప్రజలందరికీ తోడై ఉండండి అయ్యా. చేయబోయి ప్రతి పనిలో విజయం దయచేయండి అయ్యా. నీ ఆత్మకార్యం బిడ్డలందరూ యేసు నామంలో చూచుదురుగాక ప్రభా. నీ దేవదూతల్ని తోడుగా ఉంచి అయ్యా, నీ శక్తి బలము జీవంతో నింపి నడిపించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.